ఐటీ పరిశ్రమల శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఎస్ రైట్. నెక్స్ట్ సీనియారిటీ ప్రాతిపదికన అచ్చెన్నాయుడుకు పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది. ఇది కూడా అత్యంత కీలకమైన శాఖగా చెప్పుకోవచ్చు. పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ అచ్చెన్నాయుడుకు కేటాయించారు. ఇక ఆయన తర్వాత జనసేనలో సీనియర్ లీడర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ కు మరొక అత్యంత కీలకమైన శాఖ వైద్య ఆరోగ్య శాఖను కేటాయించినట్టు తెలుస్తుంది. ఈయన కూడా గతంలో మంత్రిగా పనిచేశారు. అచ్చెన్నాయుడు కూడా గతంలో మంత్రిగా పనిచేశారు. అఫ్ కోర్స్ లోకేష్ కూడా పనిచేస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గతంలో పనిచేయలేదు, మంత్రిగా తొలిసారి మంత్రి అయ్యారు. ఇక నారాయణ కూడా గతంలో మంత్రిగా పనిచేశారు. ఈయనకు కూడా మున్సిపల్ శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది. రైట్, మున్సిపల్ శాఖ నారాయణ కేటాయించినట్టు తెలుస్తుంది. ఆయనతో పాటు కొల్లు రవీంద్ర కూడా బీసీ సంక్షేమ శాఖ కేటాయించినట్టుగా సమాచారం అందుతోంది. ఈ ఇద్దరు కూడా గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ ఇద్దరు కూడా కీలకమైన మున్సిపల్ శాఖ నారాయణకు కేటాయించినట్టుగా తెలుస్తోంది. అలాగే కొల్లు రవీంద్ర కూడా బీసీ సంక్షేమ శాఖ కేటాయించినట్టుగా ఆర్టీవీకి సమాచారం అందుతోంది. రైట్, ఇక మిగతా మంత్రుల సంఖ్య చూద్దాం. సత్యకుమార్ తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి ఈయన మంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు. దేవాదాయ శాఖ సత్యకుమార్ కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈయన తర్వాత నిమ్మల రామానాయుడు కూడా పౌర సరఫరాల సమాచార శాఖ కేటాయించినట్టుగా సమాచారం అందుతుంది. నిమ్మల రామానాయుడు కూడా తొలిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎస్ నెక్స్ట్ రైట్, ఇక ఎన్ఎండి ఫరూక్ మైనార్టీ సంక్షేమ శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఎన్ఎండి ఫరూక్ గతంలో మంత్రిగా పనిచేశారు. ఎన్ఎండి ఫరూక్ తర్వాత రామనారాయణ రెడ్డి కూడా రెవెన్యూ శాఖ కేటాయించినట్టుగా తెలుస్తోంది. రెవెన్యూ శాఖ రామనారాయణ రెడ్డికి ఆయన కూడా గతంలో మంత్రిగా పనిచేశారు. ఆయనకు కీలకమైనటువంటి రెవెన్యూ శాఖ కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరికి కీలక మంత్రిత్వ శాఖలు ఫరూక్ మైనార్టీ సంక్షేమ శాఖ, ఆనం నారాయణ రెడ్డికి రెవెన్యూ శాఖ కేటాయించినట్టు తెలుసు. రైట్, ఇక మిగతా మంత్రులు చూద్దాం. పయ్యావుల కేశవ్ ఆర్థిక అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఆయనకు మంత్రిత్వ శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది. కీలకమైన ఆర్థిక శాఖ పయ్యావుల కేశవ్ కేటాయించినట్టు తెలుస్తుంది. ఈయన కూడా తొలిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కీలకమైన శాఖలు ఈయనకి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక అనగాని సత్యప్రసాద్ విద్యుత్ శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది. ఈయన కూడా తొలిసారి మంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు. ఈయనకి కీలకమైనటువంటి విద్యుత్ శాఖ అనగాని సత్యప్రసాద్ కేటాయించినట్టు తెలుస్తుంది. ఎస్ నెక్స్ట్ కొలుసు పార్థసారథి గతంలో ఈయన మంత్రిగా పనిచేస్తారు. కొలుసు పార్థసారథి ఈయనకు కీలకమైన వ్యవసాయ శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఈయనకున్న అనుభవరీత్యా కీలకమైన వ్యవసాయ శాఖ పార్థసారథి కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వీరాంజనేయ స్వామి ఎస్సీ సంక్షేమ శాఖ కేటాయించినట్టుగా సమాచారం అందుతోంది. వీరాంజనేయ స్వామి కూడా తొలిసారిగా మంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు. ఈయనకు ఎస్సీ సంక్షేమ శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది. రైట్, ఇక మిగతా మంత్రుల వివరాలు చూద్దాం. రైట్, గొట్టిపాటి రవికుమార్ కూడా తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈయనకు కీలకమైన గనుల శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది గొట్టిపాటి రవికుమార్కు. అలాగే వంగలపూడి అనిత ఈమె కూడా తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈమెకు పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రిగా అనితకు బాధ్యతలు అప్పగించినట్టుగా సమాచారం అందుతోంది. రైట్, ఇక గుమ్మడి సంధ్యారానికి ఎస్టీ సంక్షేమం కేటాయించినట్టుగా తెలుస్తుంది. అలాగే బీసీ జనార్దన్ రెడ్డి ఈయనకు కూడా గృహ నిర్మాణ శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది. ఇద్దరు కూడా తొలిసారిగా మంత్రులు అయ్యారు. అయినప్పటికీ కూడా ప్రాధాన్యత ఉన్న శాఖలే ఇద్దరికి దక్కాయి. రైట్, ఇక నెక్స్ట్ టీజీ భరత్ ఈయనకు పర్యాటక యువజన క్రీడల శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది టీజీ భరత్ కు. అలాగే సవితకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది. వీళ్ళిద్దరు కూడా తొలిసారిగా మంత్రులుగా బాధ్యతలు తీసుకురావాలి. నెక్స్ట్ రైట్, ఇక రామ్ ప్రసాద్ రెడ్డికి కార్మిక శాఖ కేటాయించినట్టుగా తెలుస్తుంది. అలాగే కొండపల్లి శ్రీనివాస్ కు రవాణా శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది. ఇది ఒక అత్యంత కీలకమైన శాఖ. కొత్తవాడైనప్పటికీ కూడా కొండపల్లి శ్రీనివాస్ కు రవాణా శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది. రామ్ ప్రసాద్ రెడ్డికి కార్మిక శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది. ఈయన కూడా తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రైట్, ఇక వాసంశెట్టి సుభాష్ ఈయనకు మరొక కీలకమైనటువంటి ఎక్సైజ్ శాఖ కేటాయించినట్టు తెలుస్తుంది. వాసంశెట్టి సుభాష్ ఈయనకు ఎక్సైజ్ శాఖ కేటాయించారు. అలాగే కందుల దుర్గేష్ మరొక కీలకమైన శాఖ, అత్యంత ప్రాధాన్యత గల శాఖ R&B శాఖ కందుల దుర్గేష్ కేటాయించినట్టు తెలుస్తుంది. ఇద్దరు కూడా వాసంశెట్టి సుభాష్ అలాగే కందుల దుర్గేష్ ఇద్దరు కూడా తొలిసారిగా మంత్రులుగా ఛార్జ్ తీసుకునే వాళ్ళే. ఇది మొత్తం మీద
చంద్రబాబు మంత్రివర్గానికి సంబంధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పక్కన పెడితే మిగతా 23 మందిని సామాజిక వర్గాల సమీకరణ ఆధారంగా, జిల్లాల కూర్పు ఆధారంగా మొత్తం చంద్రబాబు కాకుండా 24 మంది, పవన్ కళ్యాణ్తో కలిసి 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే చంద్రబాబు కొత్త మంత్రులతో ఆయన పిచ్చాపాటి మాట్లాడారు. ఆయన ఇంటికి